ఐఫోన్ 17 కొనడానికి 8 గంటల పాటు వందల మంది యువత రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల క్యూలో నిలబడితే అదే 8 గంటలు వాళ్ళ జీవితంలో ఒక స్కిల్ నేర్చుకుంటే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. నిన్న ఐఫోన్ 17 రిలీజ్ అయితే ముంబైలో ఒక కుర్రాడు ఐఫోన్ 17 సిరీస్ కొనుక్కొని వచ్చి నేను అచీవ్ చేశానంటే అదేదో లైఫ్ అచీవ్మెంట్ లాగా నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదండి. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత ఉండదు. నిజంగా వాళ్ళ డబ్బులతో కొన్నారంటే మాత్రం రియల్లీ గ్రేట్. కానీ కొంతమంది యువత నేను కాలేజ్కి వెళ్ళి క్లాసులు చెప్తుంటే అక్కడ వాళ్ళందరూ హై ఎండ్ ఫోన్స్ వాడుతుంటే అరే మీకు ఇంత ఫోన్ ఎలా వచ్చిందంటే మీరైనా సంపాదించడం లేదు సార్, మా నాన్న కొనిచ్చాడు. మీ నాన్నగారు ఏం చేస్తారంటే మా నాన్న ఒక ఎలక్ట్రికల్ లైన్మెన్గా పనిచేస్తాడు, ఫార్మర్గా పనిచేస్తాడు, చిన్న చిన్న కూలి పనులు చేస్తున్నారంటే అమ్మా నాన్న కళలు చంపుకొని మన కోసం సాక్రిఫైసెస్ బతుకుతుంటే వాళ్ళ రక్తాన్ని పీలుస్తూ ఇలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే నాకు ఇప్పటికీ బాధేస్తుందండి. కానీ కొంతమంది యువత వాళ్ళని చూసి గర్వపడుతున్నాను. ఎలా అంటే వాళ్ళు ఎలా అయినా అమ్మ నాన్నకు భారం కాకూడదని చదువు పూర్తవ్వగానే స్కిల్ నేర్చుకొని ఉద్యోగ వేటలో గంటల కొద్ది ఇంటర్వ్యూ కోసం లైన్లో నిలబడి అమ్మా నాన్న గర్వపడే స్థాయికి వెళ్తున్నారంటే అటువంటి యువతను చూస్తే హ్యాట్స్ ఆఫ్ అని అనిపిస్తుంది. దయచేసి యూత్ అందరికి ఒక మాట చెప్తాను, మీరు అప్గ్రేడ్ అవ్వాల్సింది ఎప్పటికప్పుడు కొత్త ఫోన్ రాగానే ఫోన్లో అప్గ్రేడ్ అవ్వడం కాదండి, నీ క్యారెక్టర్లో అప్గ్రేడ్ అవ్వాలి, నీ స్కిల్లో అప్గ్రేడ్ అవ్వాలి, నీ కాన్ఫిడెన్స్లో అప్గ్రేడ్ అవ్వాలి. ఎందుకంటే ఫోన్స్ పాతవైపోతాయి, నీ స్కిల్ నీ క్యారెక్టర్ మాత్రం కాదండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అమ్మా నాన్న సాక్రిఫైస్ని, అమ్మా నాన్న హార్డ్ వర్క్ని గుర్తించిన ఏ కొడుకు కూతురు కూడా ఓడిపోయినట్టు ఇప్పటిదాకా చరిత్ర ఎక్కడ లేదండి. అటువంటి పిల్లలుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైనంత మంది పేరెంట్స్కి, యూత్కి దీన్ని షేర్ చేయండి.